అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ మరి చూడండి ఎందుకు ఆలస్యం అవుతున్నది అంటే, ప్రియులారా, ఎవరును నశించకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి గమనించినట్లయితే వాక్య ప్రకారంగా మరి దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం చూసినట్లయితే మరి దేవుని యొక్క ప్రవచనాలు అన్నీ కూడా సంపూర్ణము కావస్తున్నాయి. దేవుని రాకడ కొరకు మనము సిద్ధముగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే మరి చూడండి, మరి ప్రవచనాలు ఎంత మరి శరావేగంగా నెరవేర్చబడబడుతున్నాయో. ఇది అంత్యకాలము, కడవరి దినాలు. ప్రియులారా, మరి ఇంకా దేవుని యొక్క రాకడ ఎందుకు రావట్లేదు? ఒక ఆయన అన్నాడు, మా తాతలు చెప్పారు యేసయ్య వస్తున్నాడని. తర్వాత మా నాయనలు చెప్పారు యేసయ్య వస్తున్నాడని. ఇప్పుడు మాకు కూడా ఈ వయసు వచ్చింది, మరి ఇంకా యేసయ్య రావట్లేదు ఎందుకని అంటున్నారు. ప్రియులారా, ఇంకా మరి ఆయన త్వరగా వస్తే విడవబడిన వారే అనేకులు ఉన్నారు, ఇంకా అనేకులు ఎత్తబడిన వారుగానే ఉన్నారు, ఇంకా మారు మనసు లేని వారుగానే ఉన్నారు, ఇంకా అనేకమైన అలవాట్లలోనే ఉన్నారు. యేసయ్య దీర్ఘశాంతము గలవాడై మన ఎడల చూస్తూ ఉన్నాడు. 2 చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఇకనైనా మారండి 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 అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన వస్తే చాలామందికి నష్టం వాటిల్లుతుంది. చాలామంది ఆయన రాకడలో ఎత్తబడరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా పాపపు ఇష్టమైన లోకములోనే జీవిస్తున్నారు, ఇంకా భయంకరమైన అలవాట్లలోనే మునిగి తేలుతూ ఉన్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొందరు అంగీకరించిన వారు ఉన్నారు. ఇంకా దేవుని యొక్క సువార్త మరి ఇంకా అనేకమైన ప్రాంతములో మరి ప్రకటించబడడం లేదు. అందుకే ఆయన దీర్ఘశాంతము గలవాడైనాడు. కనుక పాపుల ఎడల ఆయన ప్రేమ, జాలి కలిగి, దయా కలిగి ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మరి అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకనే ప్రియులారా, మరి దేవుని యొక్క సువార్త సకల దేశమందంతటా, సకల రాజ్యములో, సకల ప్రాంతములో ప్రకటించబడుతుంది. తన సేవకులను కూడా అనేకమైన ప్రాంతాలకు దేవుడు పంపిస్తున్నాడు. ఈ సామాజిక మాధ్యమం ద్వారా, అలాగే టీవీ పరిచర్యల ద్వారా, అలాగే సువార్త కూటముల ద్వారా, రక్షణ స్వస్థత కూటముల ద్వారా దేవుని యొక్క మరి రక్షణ ప్రకటించబడతా ఉన్నాయి. ఈరోజు అనేకులు సేవకులు కూడా మరి చంపబడుతున్నారు, కొట్టబడుతూ ఉన్నారు, ఎంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరి సేవకుల మీద, సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. అయినా మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలనే ధ్యేయంతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఎందుకంటే అందరికి సువార్త ప్రకటించబడాలి. ఒకరోజు దేవుని యొక్క జడ్జిమెంట్ డే, తీర్పు దినం అనేది ఉన్నది. అప్పుడు ఎవరు కూడా మరి తప్పించుకోవడానికి వీల్లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి కృపనిస్తున్నాడు. ఇది కృపాకాలం. ఇంకా ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. నశించిపోయే ప్రజలు ఇకనైనా సువార్తను విని రిసీవ్ చేసుకొని రక్షణ మార్గంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నా అంటే, ఇంకా నీలో పరిపక్వత లేదు, ఇంకా నీలో మరి ఎదుగుదల లేదు, నీలో ఇంకా ఆత్మీయ జీవితం కొరబడింది, ఇంకా నువ్వు దేవునికి దూరముగా ఉన్నావు, ఇంకా నువ్వు బుద్ధిహీనముగా తిరుగుతూ ఉన్నావు, ఇంకా దేవునిలో సరిగా బలపడలేదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇంకా అన్య జనాంగము రక్షణలోకి మరి వారు రావట్లేదు.
కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, మరి ఆయన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మేడల దీర్ఘశాంతం గలవాడు అంటున్నాడు. కనుక ప్రియులారా, మరి ఈ మాటలు వింటున్న నీవు నీ అలవాటును మార్చుకో, మరి పద్ధతులను మార్చుకో, మారు మనసు పొందు, దేవునిలో సరిగా నిలబడు, స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈ దిన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మేము మరి నాయన ఆలస్యం చేయక ప్రభా మారు మనసు పొంది మీ కొరకు ఎదురు చూచున్నట్లుగా, మీ రాకడలో ఎత్తబడినట్లుగా సాయం చేయి. నీ ప్రేబిడలో మార్పు కలిగొచ్చే, నీ దీర్ఘశాంతం, నీ కృపను వారు తెలుసుకున్నట్లుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ పేరు పేరున దీవించండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, వారి చేతి పనిని, వారి పిల్లలను, వారి భవిష్యత్తును ఈ దిన కాపుదల ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.